అనసూయ అభిమాన సంఘం అనేటువంటిది ఇది కేవలం వాలంటరీ స్వచ్ఛంద సేవ. నీ అమ్మ కడుపు కాలా నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. ఒక సెలబ్రిటీకి ఒక అభిమానులకి మధ్య ఉండే బంధం అటువంటిది. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. మడిసా నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. ఆ పాడే పాడేంటి? పువ్వు నాది పూజ నీది, పువ్వు నాది పూజ నీది. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆవలిస్తే నిద్ర వస్తుందా అని పాట పాడుతుంది. తర్వాత ఏమంటుంది? నువ్వే వచ్చి వాయిస్తావో అంటే ఇంకొక పాట ఇటువంటి ఇలా 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 డాన్స్ చేస్తుంటుంది. ఇలా 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 డాన్స్ చేస్తుంటుంది. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అటువంటివి చూస్తే జనాలకి కూడా అభిప్రాయం కలుగుతుంటుంది. వాళ్ళు మెసేజ్ కూడా పెడుతుంటారు. ఇదంతా సహజం. ఆమెకు స్వేచ్ఛ ఉంది, ఆమె పెడుతుంది డాన్స్లు. గిలక్కాయ శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్లకాయ. మీరు ఎప్పుడన్నా పర్టికులర్ గా వెళ్ళి అనసూయ గారిని కలవడం మాట్లాడడం నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? కొన్ని వేల అభిమాన సంఘాలు అంబేద్కర్ గారికి ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కసారి అయినా అంబేద్కర్ గారిని కలిశారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. వీళ్ళందరూ ఒక్కసారి అయినా అంబేద్కర్ గారిని కలిశారా? రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతా ఇదే రోడ్డు మీద అడుక్కు తింటావు. అయినతోని మీరు ఇప్పుడు అనసూయని పోలుస్తున్నారా? ఒక ఉదాహరణ చెప్తున్నాను. స్టూడియోలో బయట కలిస్తే కొలుస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇవన్నీ మీరు చేయడం వల్ల మీకు ఏమైనా సినిమాల అవకాశం వస్తుంది అంటున్నారా? లేకపోతే నెక్స్ట్ ఏమైనా బిగ్ బాస్ లాంటి ఏమైనా అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అర్థం చేసుకోండి అంటున్నాను. ఇల్లిటరేట్స్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తప్ప లిటరేట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. రే నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తారు. వెళ్ళిపో. మా హీరోల గురించి చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చాలా మంది ఇప్పుడు మెగాస్టార్ హీరోయినే కాదంటున్నారు కదా మీరు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. రియల్ హీరోయిన్ అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది. రియల్ హీరోయిన్ అంటే రియల్ లైఫ్ లో హీరోయిన్. అవునా? అబ్బా మెగా ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, ఈ మధ్య విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ వచ్చారు. ఇట్లా ఇదేంటైతే అరే నీ అబ్బా మహిళల్ని పూర్తిగా గౌరవిస్తున్నా. నేను మహిళలు పురుషులు సమానం అని చెప్తున్నా. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? అనసూయ గారిని చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఎవరు? లక్షల మంది. యాంకర్ అనేటువంటి దాన్ని ఒక స్టైలిష్ యాంకర్ లాగా ఒక సెలబ్రిటీగా చేసేది అనసూయ గారే చేశారు. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అనసూయ ఒక్కతే చూపెట్టిందా? అనసూయ గారు వేరే ఏ యాంకర్స్ లేరా ఆమె ప్లేస్? హీరోయిన్ ఎలా స్టైల్ గా ఉంటుందో యాంకర్ కూడా స్టైల్ గా ఉండొచ్చు అని నిరూపించారు. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కడే చెప్పాడు. జబర్దస్త్ సూపర్ హిట్ అవడానికి కారణం అనసూయ ఒక కారణం. ఎస్ ఏంటి బాబన్న ఇంకోసారి జబర్దస్త్ సూపర్ హిట్ అవడానికి కారణం అనసూయ ఒక కారణం. ఎస్ అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అందులో రోజా గారి నవ్వు ఒక కారణం. రోజా గారి స్మైలింగ్ చూడడానికి జబర్దస్త్ చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీరే చెప్పడం జరిగింది అనసూయకు మేము ఒక గుడి కట్టేయడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ గుడి కట్టించినప్పుడు మీరు ఆమెకి ఏమైనా పూజలు చేస్తుంటారా? మీరే పూజారిగా వ్యవహరిస్తారా ఆ గుడికి? అనసూయ గారు అనేటువంటి ఆ గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.